రైతుల విషయంలో చూస్తే ఇప్పుడు జనరల్‌గా వ్యవసాయం మీద ప్రజల ఆసక్తి తగ్గిపోతుంది. అవును. ఇప్పుడు యంగ్‌స్టర్స్ చూస్తే డేంజరస్ సిమ్టమ్ సార్. డేంజరస్. కానీ మనము ఆ న్యాచురల్ ఎకనామిక్ ప్రాసెస్ అనేదాన్ని మనము రివర్స్ చేయడం కష్టం. ఈ వ్యవసాయం మీద యూత్ ఉండట్లేదు. ఆఫ్‌కోర్స్ ఒక సైడు ఆపర్చునిటీస్, ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ పెరగడం ఒకటి. రెండవది వ్యవసాయం మీద వచ్చే ఆదాయము సరిపోకపోవడం ఒకటి. సరిపోకపోవడం అంటే గనుక ఈ వరల్డ్ మొత్తం గ్లోబలైజ్డ్ వరల్డ్‌లో యాస్పిరేషన్స్ కూడా పెరిగిపోయాయన్నమాట. ఇప్పుడు యాస్పిరేషన్స్ పెరిగేవరికి దీని మీద వచ్చే ఈ ఆదాయము రోజంతా కష్టపడి చేస్తే వచ్చేది ఆ యాస్పిరేషన్‌కి అనుగుణంగా మ్యాచ్ కావట్లేదు. అందుకొరకే వ్యవసాయాన్ని మనము జనరల్‌గా ఇప్పటి యువత వాళ్ళు ప్రిఫర్ చేయట్లేదు. సో దానివల్ల వ్యవసాయం మీద సరైన ఇన్వెస్ట్మెంట్ కాకపోవడము. అందుకే నేను ఇంతకుముందు చెప్పాను, వ్యవసాయం అనేది ఒక వే ఆఫ్ లైఫ్, ఒక జీవిత శైలిలాగా వెళ్తూ ఉంది తప్ప వేరే ఏం పని లేదు. కాబట్టి నాకున్న 2 ఎకరాల్లో వెళ్ళాలి, వర్షాలు పడితేనే దున్నకం చేయాలి, తర్వాత విత్తనాలు వేయాలి అని చెప్పేసి తప్ప దాని నుంచి ఏ విధంగా నేను ఇన్కమ్ని ఇంక్రీజ్ చేయడం అనే పాజిబిలిటీలోకి ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. అవును. ఇప్పుడు 5 దొంతర్ల వ్యవసాయం చెప్పి మనకున్న ఎకరం భూమిలోనైనా సరే ఎన్ని రకాల పంటలు పండించుకోవచ్చు. నీరు తక్కువ ఉన్న ప్రాంతాల్లో కూడా ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు రాయలసీమ ప్రాంతం లాంటి ఏరియాల్లో కూడా అక్కడున్న సాయిల్ కండిషన్ ప్రకారం కొన్ని పంటలు ఖచ్చితంగా పండించవచ్చు అనేది ఆయన విధానం. నాకు పర్సనల్గా నా అభిప్రాయం ఏంటంటే ఈ జెడ్పీఎన్ఎఫ్ నేను చెప్పిన ఈ సిచ్యువేషన్లో యాస్పిరేషన్స్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఊర్లలో ఉండి చేసే వాళ్ళకి ఈ జెడ్బీఎన్ఎఫ్లో వెళ్ళి చాలా ప్రమోట్ చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలు గవర్నమెంట్లో నుంచి కూడా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రమోట్ చేస్తూ ఉన్నారు, సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కానీ ఎంతమందము అది ఫాలో అవుతున్నారు? నేను ఊరికి పోయినప్పుడల్లా, మా ఊరికి ఎప్పుడు వెళ్ళినా కానీ చుట్టుపక్కల ఎక్కడన్నా ఉన్నాయా అని వెళ్ళి చూద్దామని చెప్పేసి అడుగుతూ ఉంటాను మా బ్రదర్స్ని. ఎక్కడో పలానా ఊర్లో చేస్తున్నారు, 1-2 రైతులు చేస్తున్నారు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా విస్తృతంగా జెడ్పీఎన్ఎఫ్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పేసి నడుస్తుందని చెప్పేసి నేను విన్నాను. కానీ వెళ్ళి చూడాలంటే కనుక చాలా చిన్న కమతాల్లో కొన్ని ప్లేసులు మాత్రమే చేయడం జరుగుతుంది. అది మంచిదే చేయడము, దాని నుంచి కనుక ఎనఫ్ మనకు ఆదాయం రాగలిగితే కనుక మంచిదే. కానీ ఒకటి అది టైం టేకింగ్ ఒకటి. రెండవది దాంట్లో వచ్చే ఆదాయం ఏదైతే ఉందో ఈ యాస్పిరేషన్స్కి అనుగుణంగా సరిపోకపోవడం అనేది ఇంకొకటి. అందుకని ఎవరైనా కొంతమంది ఇనిషియల్గా స్టార్ట్ చేయడము, దెన్ మళ్ళా బ్యాక్ వెళ్ళిపోవడం అనేది కష్టమే మిగులుతుంది, ₹1 మిగిలట్లేదు అన్న పాయింట్. నా పర్సనల్ అభిప్రాయంలో నేను చెప్పేది ఏంటంటే కంప్లీట్గా కెమికల్సే వద్దు, ఫెర్టిలైజర్స్ వద్దు, పెస్టిసైడ్సే వద్దు అని చెప్పే సిస్టమ్ కంటే కూడా దానికి మధ్య మార్గం ఒకటి ఉంది. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంది. ఇంటిగ్రేటెడ్గా ఆ ప్రాక్టీసెస్, కొన్ని కల్చరల్ ప్రాక్టీసెస్, కొన్ని ఈ జెడ్పీఎన్ఎఫ్ వాళ్ళు ఫాలో చేసే కొన్ని ప్రాక్టీసెస్, అవసరమైతే కెమికల్ వాడడానికి మనము వ్యతిరేకంగా ఉండాల్సిన పని లేదనే స్వభావం నాది. ఆ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ సిస్టంలోకి వెళ్తే కనుక డ్యామేజీ తగ్గుతుంది, ఆదాయము పెరుగుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ అంతవరకు మనం రీచ్ కాగలమని చెప్పేసి ఒక ఆపర్చునిటీ, ఒక ఆశ ఉండొచ్చు అనమాట యాస్పిరేషన్స్కి అనుగుణంగా. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే కనుక ఈ జెడ్బీఎన్ఎఫ్లో ఖర్చు తగ్గుతుంది, ఇన్కమ్ తగ్గిన కానీ ఖర్చు తగ్గుతుంది, కాబట్టి అల్టిమేట్గా నెట్ బెనిఫిట్ నీకు ఎక్కువనే ఉంటుందని చెప్పేసేసే ఒక కామెంటరీ కూడా ఉంది, వింటుంటాం. కానీ లార్జ్ స్కేల్లో చేసి ప్రాక్టికల్గా చూసేది తక్కువ. నా పర్సనల్ ఫీలింగ్లో కొందరు వచ్చేసి ఆర్గానిక్ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో కొంత డబ్బులు సంపాదించి వెనకేసుకున్నారు వచ్చేసేసి. ఇట్స్ గుడ్, అటువంటి వాళ్ళు రావాలి. ఇన్వెస్ట్మెంట్, మన అగ్రికల్చర్లో ప్రాబ్లం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ తక్కువ, గవర్నమెంట్ ద్వారా కానీ ప్రైవేట్ ద్వారా కానీ. ప్రైవేట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ లేదు. వేరేజ్ ఇప్పుడు రోడ్స్ అయితే ఇంకా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఎలక్ట్రిసిటీ అయితే పవర్ ప్లాంట్స్, ప్రైవేట్ పవర్ ప్లాంట్స్, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ లేదు. కానీ ఇక్కడ
ప్రైవేట్ లేదు, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ లేదు. సో అటువంటి వాళ్ళు వచ్చి చేస్తున్నారు. ఐ హోప్, ఐ విష్ దట్ మోర్ సక్సెస్ఫుల్ సచ్ ఎంటర్ప్రెన్యూర్స్ వస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను, కంప్లీట్లీ ఆర్గానిక్ పద్ధతిలో. ఎందుకంటే ఈ ఈ పెస్టిసైడ్, ఈ కెమికల్స్ యూజ్ చేసిన దాంట్లో కూడా ఎక్సెస్గా వెళ్ళారు ఒక్కొక్క స్టేజ్లో. దానివల్ల వచ్చే నష్టాలు అన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే కనుక అది ప్రమోట్ చేయడం మంచిదే, కానీ అంత సులువు కాదు, ఈజీ కాదు. మనం అనుకున్నంత మొత్తం దేశమంతా స్ప్రెడ్ చేస్తామని చెప్పేసే కాన్సెప్ట్లోకి పోలేము. ఎందుకంటే మన పక్క దేశము శ్రీలంక ఉంది. శ్రీలంక వాళ్ళు ట్రై చేసేసి ఫెయిల్ అయినారు. ఫెయిల్ అయ్యేసి వాళ్ళకి ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం అయింది ఒక సిచ్యువేషన్లో. మనం ఇండియా నుంచి కొంత ధాన్యం అది పంపించాల్సి వచ్చింది, వీటు అది పంపించాల్సి వచ్చింది. అగైన్ వాళ్ళు వెంట్ బ్యాక్ అనమాట. సో ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్, ఇప్పుడు అటు ఎక్స్ట్రీమ్ కాకుండా ఇటు ఎక్స్ట్రీమ్ కాకుండా ఇంటగ్రేటెడ్ మేనర్లో, ఇంటగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, ఇంటగ్రేటెడ్ క్రాప్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్లో వెళ్తే కనుక మనకు ఆదాయం పెరుగుతుంది, ఫెయిల్యూరు రేటు తక్కువవుతుంది, రైతు కూడా బెనిఫిట్ అవుతుంది.